తరగతి చదువుతున్నాను. మా పాఠశాల శ్రీ వశిష్ఠ పాఠశాల వాడపల్లి. నేను ఇప్పుడు శ్రీరామనవమి గురించి చెప్తున్నాను. శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగను హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి ఆదివారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహానీయుని జన్మదినం ప్రజలు పండుగగా జరుపుకుంటారు. అయోధ్య రాజైన దశరథుడు రాణి కౌసల్యలు జరిపిన పుత్రకామేష్టి యాగ ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 7వది రామావతారం. దుష్ట శిక్షణ కోసం శ్రీహరి మానవ రూపంలో అవతరించి ధర్మ సంస్థాపన చేశారు. నేను చెప్పబోయేది శ్రీరాముల వారు ఎలా జన్మించారు. దశరథ్ మహారాజుకి కౌసల్యాదేవికి పుత్రుడు రాముల వారు. రాముల వారి తమ్ముళ్ళు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. రాముల వారి భార్య పేరు సీతాదేవి. లక్ష్మణుడి భార్య పేరు ఉర్మిళ. భరతుడి భార్య పేరు మాండవి. శత్రుఘ్న భార్య పేరు సుకీర్తి. రావణాసుడి భార్య పేరు మందోదరి. రావణాసుడి తమ్ముడి పేరు కుంభకర్ణ విభీషణుడు. రావణాసుడి చెల్లి పేరు శూర్పణఖ. ధన్యవాదములు. అది చెప్పబోయేది రాముల వారి గురించి. శ్రీరాముడు విష్ణువు యొక్క 7వ అవతారం. కోసల రాజధాని అయోధ్యలో కోసల మరియు దశరథులకు రాముడు జన్మించాడు. రాముడి సోదరులు లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడు. శ్రీరాముడు సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. తండ్రి మాటలను జరదాటకుండా 14 సంవత్సరాల పాటు వనహంస చేయవలసి వచ్చింది. ఎందుకంటే భద్రభక్తి అలాంటిది. రాముడితో పాటు సీతాదేవి మరియు లక్ష్మణుడు కూడా అజ్ఞాతానికి వెళ్ళారు. వనహంసంలో కొన్ని కారణాల చేత సీతాదేవిని రావణాసుడు లంకకు బలవంతంగా తీసుకువెళ్ళాడు. థ్యాంక్ యూ. రామాయణంలో ఉన్న పాత్రల పేరులు: రాముడు, సీతమ్మ, దుషణ, గంగ, హనుమంతుడు, ఇంద్రజిత్, జాంబవంతుడు, జనకుడు, కైకేయి, కౌసల్య, మాండవి, మందోదరి, మాందర, శత్రుఘ్న్. రామాయణం రాసిన ఆయన పేరు వాల్మీకి. లక్ష్మణుడు, కుర్మిళ, అగస్త్యుడు, అహల్య, అకంపన, అక్షయ కుమార, అంగద్, అంజన్, అతికార్య, భారతుడు, చంద్రభాగ, దశరథుడు, దేవంతిక. ధన్యవాదాలు. నేను చెప్పబోయేది దశావతారాలు: మత్స్యావతారం, కుర్మావతారం, వరహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, శ్రీరామ అవతారం, ఆదిపరాహ అవతారం, బలరామ అవతారం, కల్కి అవతారం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.